ఎవరైతే మీ మీ పేర్లు ఉండాలా, మీరు ఏ పేరుతో సంస్థ నడుపుకున్నా మీ ఇష్టం. అది హిందూ పేరు పెట్టకూడదు, క్రిస్టియన్ పేరు పెట్టకూడదు, ముస్లిం పేరు పెట్టకూడదు అని ఎలాంటి నిబంధన లేదు. మీ షాప్ పేరు మీ ఇష్టం పెట్టుకోండి, కానీ ప్రొప్రైటర్ పేరు కూడా అక్కడ ఉండాలి, అట్లా క్యూఆర్ కోడ్ ఉండాలా, మీ ఆ నెంబర్ ఉండాలి అన్నటువంటిది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం, ఉత్తరాఖండ్ అదే దారిలో ప్రయాణిస్తుంటాం, ఉజ్జయినిలో అట్లాంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ బోర్డులు ఏర్పాటు చేస్తే తాజాగా అసలు విషయాలు బయటకు వచ్చినాయి. సంగం దాబా అన్నటువంటి పేరుతో ఉన్నది, అయితే అది సలీం భోజనాలయ అసలు పేరు. అట్లాగే లవ్వర్ పాయింట్ అని ఉంది, అది అహ్మద్ టీ స్టాల్ అని ఇప్పుడు పేరు, ఒరిజినల్ పేరు వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇట్లాంటి అనేకం, అంటే అది ఇంతవరకు కూడా పేరు దాచుకున్నారు, ఎందుకంటే అది తెలియట్లేదు, అది ఇప్పుడు బయటకు వస్తుందని ఈ గొడవ అంతా కూడా.